కేంద్రంలో కానీ బీజేపీ నాయకత్వంలో అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా ఈ రోజుతో కూడా గడిచిపోయింది కూడా. మేము కూడా ఎన్నికల సమయంలో ప్రజల యొక్క అభిప్రాయము వారి యొక్క తీర్పును చూసిన తర్వాత దాదాపుగా కూడా ఒక 6 మాసాలు 5-6 మాసాలు కూడా శబ్దం ఒక 5-6 మాసాలు ఏమీ మాట్లాడకూడదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి వారు ఏదైతే వాగ్దానాలు చేశారో అమలుపరచడానికి అని, లేకుంటే వారికి సరైన టైం ఇవ్వాలని ఒక 5-6 మాసాలు కూడా ఏం మాట్లాడకూడదని నేను అనుకున్నాను. కానీ ఈ 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ, ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు, వారి నాయకులు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, ప్రజలకు పట్ల వారు వివరిస్తున్న తీరు, వారు అనుసరిస్తున్న ధోరణి, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఇంకా చెప్పకపోతే, ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పే రీతిలో కూడా ఈరోజు నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టాను. అసలు ఈ 100 రోజుల్లో కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏమి చేసిందని చెప్పేసి కూడా ఒకటి కూడా ఆలోచన కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా కూడా విన్నాం, గోబెల్స్ ప్రచారం అనేది కూడా ఒకటి ఎందుకు కూడా మనతో కూడా విన్నాం అనమాట. ఏదో అలాగే ఎందుకంటే ఆ రోజు నియంత అయిన హిట్లర్ దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవారు కూడా ఉన్నారు. అతను కేవలం అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క నియంత రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రచారం. అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గోబెల్స్ ప్రచారం పని అంటారు. దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు, వారి యొక్క అనుచరులు ఇవంతా కూడా చేస్తుంది. ఎక్కడ కానీ చేయలేదు. 2019లో ఇదే కూటమే ఆ రోజు కూడా అధికారంలో ఉండేది. ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చింది. వారి నుంచి ప్రజల యొక్క తీర్పు వలన ఈ రాష్ట్రంలో 2019 మే 30 తేదీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఏర్పడిన తర్వాత వెంటనే కూడా మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికుండేంత వరకు కూడా 2,27,000 కోట్ల రూపాయలతో 2,27,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకంతా కూడా ఎంత అవుతుందని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో, రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం 100 కోట్లే. ఇదేదో నేనేదో చెప్పడం లేదు. ఆనాడు 30 తేదీ మే 30 తేదీ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులోనే చాలా స్పష్టంగా ఆ రోజు కూడా ఆర్టికల్ కూడా రాశారు. ఈ ప్రభుత్వం చేతనైతుందా, హామీలకు అవసరమా, 100 కోట్ల ఉండే ఖజానాతో ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతుంది. కేవలం డిపెండ్ కావాలంటే అవన్నీ కూడా ఇవ్వాలంటే అప్పులపైన ఇవన్నీ కావాలని చెప్పి ఆనాడే 2019 మే 30 తేదీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసి పెద్ద ఎత్తున కూడా రాసింది ఆర్టికల్. కానీ ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 4వ మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ఖజానాలో, సరే రాష్ట్రానికి అప్పులు అవన్నీ కాదు, రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు కూడా దాదాపుగా 100 రోజుల పైన అయిపోయింది. రిజల్ట్ వచ్చి కూడా కాదు, ప్రమాణ స్వీకారం చేశారు.
ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. నాకు తెలిసినంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా పూర్తి బడ్జెట్ ఇన్ని 3 నెలలు 4 నెలలైనా కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేని ఏ ప్రభుత్వం కానీ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ నేను ఇంకా చూడలేదు. అది ఈ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది ఈరోజు కూడా. ఎందుకంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు సూపర్ 6 అనేది కూడా ఎంత కేటాయించాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు ఇంతవరకు కానీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అనేక రకాల ఈరోజు కూడా కేవలం దాటవేసే దోరులోనే ఈరోజు కూడా పోతాం. అసలు ఇంతవరకు ఏది కానీ చేయలేదు ప్రభుత్వం, ఇది చేసినామని చెప్పేసి. కానీ ఈరోజు నేను ఇప్పుడే చూశాను, నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అన్నీ కూడా మనమే ఉన్నాం, ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు కూడా. ఈ 100 రోజుల లోపల మనం చేసిన మంచిని ప్రజలకు వివరించండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలను చేసేసి స్టిక్కర్లతో పోయి ఏమని చెప్తున్నాం. అసలు ఏమి సాధించారు, ఏమి చేశారు? మీరు చెప్పిన హామీలు సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఈ ప్రజలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయం చేశారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు కూడా. అంతెందుకు, ఈరోజు ఖరీఫ్ సీజనే చూడండి. నేను అనుకున్నా ఈ ఖరీఫ్ సీజన్లో ఒక 10-15 రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది. ఎక్కడ కానీ లేదు. పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రవి కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి, డ్యాములకు కూడా ఎక్కడ కానీ నీళ్లు రాలేదు, ఎక్కడ రాష్ట్రం అంతా కూడా. అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అప్పో సొప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు. అదే జగన్మోహన్ గారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 7 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పడితే 7 నెలల్లోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా 13,500 కూడా అందించినాం. కానీ ఈరోజు 20,000 ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా 10-15 రోజుల్లో ముగుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా ఇంతవరకు నెలకొని ఉంది. 1 రూపాయి కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు పెట్టుబడి సాయం. అయిపోతూ ఉంది, ఖరీఫ్ కూడా అయిపోతుంది. అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. అసలు ఎలా పరిస్థితి ఉందంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఒక సామెత అనేది కూడా ఎప్పుడు కానీ ఉంటుంది, ఒక నానుడు అనేది కూడా ఉంది. అడుగు కూడా ఏరు దాటేంత వరకు ఓడి మల్లప్ప, ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేది ఒక సామెత ఉంది. దాన్ని ఈరోజు సార్థకం చేసుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడు. ఒక పెన్షన్లు మాత్రం ప్రతి నెల కూడా 3,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాన్ని 4,000 ఇచ్చినాడు తప్ప ఎక్కడ కానీ లేదు. విద్యలకు కూడా అంత కావాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరిట 15,000 ఇచ్చేవారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా 7 మాసాల్లోనే, నాకు జనవరి అనుకున్నాను, జనవరిలోనే అంటే మేలో 30 అంటే జూన్ నుంచి ఉంటే జనవరిలోనే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనవరిలోనే ప్రతి ఒక్క తల్లికి కూడా అమ్మఒడి పేట కూడా 15,000 ఇచ్చిన వయసు ప్రతి ఒక్కరు చూశారు. ఆ తర్వాత ఆ రోజే మేము స్పష్టంగా చెప్పాం, అకాడమిక్ ఇయర్ అనేది కూడా అటెండెన్స్ కూడా కంపల్సరీ పెడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎండింగ్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ప్రారంభంలోనే జూన్ మాసంలోనే మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం అలాగే వేసుకొని పోయాం. కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇవాళకల్లా అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం 15,000. కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి స్వయంగా విద్యాశాఖ మంత్రులే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు, ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి కూడా ప్రకటించారు. ఈరోజు ఇంక అంతేకాదు, ఈరోజు కూడా తల్లికి వందనం అని పేరు మార్చినారు కానీ ఎక్కడ కానీ ఇవ్వము అని చెప్పారు. తల్లికి వందనమైతే ఇవ్వలేరంట కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్పారు, నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తామంటున్నారు. అది 99కే. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు, పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు,
చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట చెప్తాం, అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వము, మీ నాన్నకు మాత్రం మంది ఇస్తాము 99కే, క్వార్టర్ తాగేవాళ్ళు 2 క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాన్నకు అని చెప్తారా? అది చేసింది మంచి అయింది. అదే మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్సీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా మేము చేయుత ద్వారా మహిళలకు అందరికి కూడా 18,750 రూపాయలు మేము ఇస్తాము. ఈరోజు పోయి చెప్తారా మీరు అందరు పోయి జనానికి పోయి చెప్తారా దాన్ని రద్దు చేశాము, ఇది మేము చేసిన మంచి అని మీరు చెప్పగలరా? వాహనమిత్ర ద్వారా 10,000 ఇస్తా అంటే మీకు దాన్ని రద్దు చేశారు. ఈరోజు మేము రద్దు చేసాం 10,000 రూపాయలు మేము ఇవ్వము అని చెప్పి ఆటో వాళ్ళని కూడా మీరు చెప్పగలరా? ఈబీసీని ఇస్తాం. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఆర్థికంగా వెనుకబడిన వారిలో కూడా చైతన్యించి ఎక్కడో సాయం చేయాలని చెప్పేసి ఈబీసీని ఇస్తాం, 15,000 ఇస్తాం అంటే రాని రద్దు చేశాము, ఇది మీకు మేలు చేయడానికి అని చెప్పి మీరు చెప్పగలరా? అనే కాపుని ఇస్తాం 15,000 ఇస్తాను సంవత్సరం కూడా, దాన్ని రద్దు చేశారు. పోతే కొన్ని సూపర్ 6 అనే సరే మీరు చెప్పినట్టువైనా సరే 18,750 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకి ఇచ్చిన మహిళలు రద్దు చేసినాం. కానీ మేము 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. దాదాపుగా 18 లక్షలు మేము వద్దు చేయుత ద్వారా 18,750 రూపాయలు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 13 లక్షల మందికి కూడా మేము ఇవ్వడం జరిగింది. 13 లక్షల మహిళలకు. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా కూడా అంటే దాదాపు 18 లక్షల మంది, అంటే 18 లక్షల మందికి మీరు ఈరోజు ఈబీసీ నేస్తానికి 15,000 కావచ్చు, లేకపోతే ప్రజలు ఎగరగొట్టారు. వారికి పెన్షన్ ఇస్తామన్నారు 4,000 రూపాయలు. ఎప్పుడు ఇస్తారో కూడా మీరు ఇంతవరకు చెప్పలేకపోతున్నారు, ఒక స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఏ మగం చెప్పుకొని మీరు జన్మలోకి వెళ్తారు? స్టిక్కర్లు ఏమని వేస్తారు ఇంటింటికి పోయి చెప్పేసి. ఫ్రీ బస్సెస్లో అన్నారు, దాని గురించి కూడా ఇంతవరకు లేదు. ఏమని మీరు జనంలోకి వెళ్ళిపోతారు? ఒక్క హామీ మీరు కేవలం ప్రజలను తప్పుదారు పట్టించడానికి ఈరోజు కూడా మీరు చేస్తూ ఉన్నారు. కడకి ఎక్కడో వరద వస్తుంది ఒక ప్రాంతంలో, మేమంతా కూడా అందరూ కూడా సాయం చేస్తాను, చేతనైనంత కూడా చేయాలి. మనకు అక్కడ వరద వస్తుంది, నేను కాదడం లేదు. ఈ జిల్లాలో కూడా కరువు ఉంది, మర్చిపోతాను. ఎక్కడ కానీ లేదు. 2 నెలలు 58 రోజులు వర్షం చుక్కలేదు ఈ జిల్లాలో, రాయలసీమలోనే లేదు. జూన్లో వేసిన పంటలన్నీ ఎండిపోయినాయి. పెట్టుబడి సాయం లేదు. కరువును గురించి ఎవరో ఒక్కరు మాట్లాడలేదు. ఒక్కరు కూడా కరువు గురించి మాట్లాడేది. ఆ వరదను చూపించి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడమే ఒకటి. నేను కాదడం లేదు, చేయాల్సిందే. ఇతోధికంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చేయాల్సిందే. ఒక మానవత్వంతో తోటి మానవులు అక్కడ ఉంటే పెడితే మనం అందరూ కూడా చేయాల్సిందే. కానీ ఇక్కడ కరువు, దీని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. వాళ్ళే మాట్లాడతారులే, తెలుసులే, అందరు గెలిచారు కదా అని మేముంటే ఎవరికైనా అది తెలిసినవాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు కానీ కరువుని గురించి కూడా మాట్లాడలేదు. కానీ పంటలు ఎండిపోయినా కూడా లేదు. రబీ ప్రారంభమవుతుంది మళ్ళీ 15-20 రోజుల్లో. అక్టోబర్ వచ్చినప్పటి నుంచి రబీ ప్రారంభమవుతుంది. కనీసం వాళ్ళకి ఏం సాయం చేయాలి? పెట్టుబడి కన్నా ఏమన్నా చేస్తామా? విత్తనాలు కూడా మన ఎండిపోయినాయి, ఖరీఫ్లో వేసినట్టు కూడా చేస్తామంటే అది కూడా లేదు. పోతే పని మనకు వచ్చిన నీళ్ళన్నా ఈరోజు ఎవరు అనుకోకుండా, మన రాయలసీమలో వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు వెస్టర్న్ ఘాట్ కావచ్చు, లేకుంటే ఇక్కడ కూడా మనతో వచ్చేసి నైట్ తుఫానాలు ఇవన్నీ వల్ల వచ్చేసి అందరికంటే ముందుగా ఎప్పుడు కానీ నిండలేదు. శ్రీశైలం అనేది 1 నెల ముందే నిండిపోయింది. నిండిపోయినా కూడా జూలైలో కూడా నిండిపోయినా కూడా 20 రోజులు హంద్రీ నీవాక్ కూడా అనంతపురం, రాయలసీమ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు, కడప జిల్లాలకు అందించే వరప్రసాద్ 2012 నుంచి హంద్రీ నీవాక్ కూడా 20 రోజులు నీళ్లు వదలలేకపోయారు. 3,850 క్యూసిక్కులు రావాల్సిన హంద్రీ నీవా కాలువ
ఎందుకో ఎక్కడో లోపం డిజైన్ లోపంలో 2200 వస్తున్నాయి 2012 నుంచి కూడా. కానీ కేవలం 1300 నుంచి 1400 6 పంపులు అంటే 12 పంపుల్లో 6 పంపులే ఆడేకన్నా ఉండేదాన్ని 4 పంపులు మాత్రమే ఆడుతూ ఉన్నా కూడా ఒక కర్నూలు దగ్గర ఒక రోడ్డు ఎన్హెచ్ రోడ్డు దగ్గర అడ్డం వేశారు కాబట్టి దాన్ని తీసేస్తే 2200 కూడా క్యూసిక్లు కూడా డ్రా చేసేకి అవకాశం ఉంది. దాన్ని ఇవ్వలేక ఆ కాంట్రాక్టర్కు నచ్చజెప్పలేక కేవలం 1350 1300 క్యూసిక్లు మాత్రమే ఈరోజు వస్తున్నా కూడా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఈ జిల్లాలో అధికారులు మాట్లాడడంలే, రాయలసీమలో ఉండే అధికారులు అందరూ కూడా కలెక్టర్ల నుంచి ఇరిగేషన్ అధికారుల వరకు ప్రజాప్రతినిధులు మాట్లాడడంలే, రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడడంలే, వస్తూనే ఉంది. అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకు మన బార్డర్లో 2400 2500 క్యూసిక్లు రావాలి. ఈ బడ్జెట్ కూడా 1800 క్యూసిక్ల కంటే ఎక్కువ డ్రా చేయలేకపోతున్నారు. నిన్ననే ఐఏబీ మీటింగ్లో ఇప్పుడే నాకు ఎవరు వచ్చింది, ఇప్పుడే జస్ట్ కిందనే ఇప్పుడే ఎస్సీ గారితో కూడా మాట్లాడతాను. అప్పటికే 9 టీఎంసీలు డ్రా చేశారు. 9 టీఎంసీలు డ్రా చేశారు. 9 టీఎంసీల్లో నేనేమన్నా పేపర్ చూసి అన్ని పేపర్లు ఎత్తికాను, కానీ ఎక్కడ కానీ డీటెయిల్డ్గా లేకపోతే ఎస్సీ గారిని ఇప్పుడే కింద అడిగితే ఆఫీస్లో కూర్చొని ఇదే ఆఫీస్లో కూర్చొని అడిగితే హెచ్ఎల్ఎంసీకి ఎంత వాడుకున్నారు మీరంటే అధికారంగా 1.1 టీఎంసీ మాత్రమే వాడుకున్నారు. మళ్ళీ 1.1 టీఎంసీ ఉంటే 9 టీఎంసీలు ఉంటే పిఏబిఆర్లో 2.3 టీఎంసీ నిల్వ ఉంది. ఎంపీఆర్ డ్యామ్లో 1.6 లేకపోతే 1.5 మాత్రమే ఉంది. ఇంతకంటే ముందు అంటే నీళ్లు రాకమునిపే పిఏబిఆర్లో 0.6 టీఎంసీ అనేది ఉన్నది. దాంతో కలిపి ఇప్పుడు 2.3 అయింది. ఇక్కడ 0.3నో 0.2నో ఉన్నది. దాంతో కలిపి 1.5 అయింది. మళ్ళీ మిగతాదంతా కూడా 8 టీఎంసీలు అయిపోయినాయంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మనకు బార్డర్లోనే 1.5 టీఎంసీ వచ్చేసి ఆవిరైపోయినాయి సార్ అని అధికారికంగా ఎస్సీనే చెప్తానంటే అంత అగమ్య గోచరంగా ఉంది. జిల్లాలోనే చాలా అగమ్య గోచరం. హంద్రీ వాని గురించి మాట్లాడలేదు. రైట్ బ్రాంచ్ కెనాల్ గురించి, రైట్ బ్రాంచ్ కెనాల్కి పోవాల్సిన నీళ్ళని గురించి మాట్లాడలేదు. ఐఏబీ మీటింగ్లో డిస్కషనే లేదు. అంత పెద్ద మీటింగ్ జరిగితే కడకు 10 టీఎంసీ కేసీ కెనాల్ డైవర్షన్ వాటర్ గురించి మాట్లాడలేదు. ఎలా తీసుకోవాలి అవన్నీ వస్తాయి, నేను కాదనలే, కానీ ఎలా తీసుకోవాలి, వచ్చిన నీళ్ళు ఎలా చేయాలి, అసలు తాగునీటి సమస్య ఉందని మేము కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం 20 రోజుల కిందటే. సింగనమల్ల నియోజకవర్గంలో కావచ్చు, రాప్తాడు నియోజకవర్గంలో కావచ్చు, మడకశిర నియోజకవర్గంలో, పెనుగొండలో, ఇక్కడ కూడా అనంతపురం రూరల్ మండల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలువ నీళ్ళు ఇడిస్తే అయిపోతాయంటే దాదాపుగా కూడా 2 నెలల నుంచి వస్తానే కూడా సౌత్ కెనాల్కి కానీ నార్త్ కెనాల్కి కానీ ఇవ్వలేని వైనం కూడా ఈరోజు కూడా ఉంది. దీన్ని ఎవరు కానీ అడిగేవాడు కానీ ప్రశ్నించేవాడు కానీ, ఈ జిల్లా రైతాంగం పరిస్థితి కానీ, రైతు కూలీల పరిస్థితి కానీ, ఆత్మహత్యలు జరుగుతుంది. ఇదో నేను ఒక్కనే చెప్పడం లేదు. ఎంత కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా, వాళ్ళకి చెందిన ఓటేసిన వారు కానీ, వాళ్ళకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఆవేదనను బయట వ్యక్తపరుస్తున్నారు తప్ప చేతగాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి తప్ప ఎక్కడ కానీ బయట లేదు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు నీళ్లు తీసుకొని రాలేక ఈ 3 నెలల నుంచి వచ్చే నీళ్ళు కూడా తీసుకొని రాక అతని పైన మీరు తీర్మానం చేసి మాట్లాడతారు. ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉంది? డైవర్షన్ పాలిటిక్స్ ఇంతకంటే చెప్పేదానికి అంతే. మీరు రివ్యూ చేసుకోవాల్సింది. మీరు అందరు శాసనసభ్యులు కలుసుకున్నారు కదా, ఏం జరిగింది 100 రోజుల్లో అని చెప్పి బయట లోపల కూర్చొని మాట్లాడినాల్సింది కలెక్టర్ ఆఫీస్లోనే. ఈ జిల్లాలో ఎంత అతి దారుణంగా ఉంది. మీరు అధికారంలోకి వస్తానే ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయక మునిపే 5వ తేదీ నుంచే ఎన్ని రోజుల నుంచో ప్రభుత్వం అధికారికంగా ఇసుక దగ్గర డిపోల దగ్గర అందు ఎక్కడైతే నిలవబెట్టిన ఇసుక కానీ, ఈ జిల్లాలోనే మట్టి కానీ ఎలా బయటికి తరలించుకుపోయారో అన్ని పేపర్లో కూడా వచ్చి రావడం జరిగింది.
ఇదేదో నేను అలిగేషన్ కాదు చేస్తాను. స్వయంగా మీ ఎమ్మెల్యేలే చెప్పినారు. మీ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ధర్నా చేశారు. మా తెలుగుదేశం పార్టీ వారే ఇసుక తరలించుకోబోతున్నారు, మట్టిని తీసుకోబోతున్నారు అని చెప్పి ధర్నా చేశారు. ఎక్కడ చేయలేదు చెప్పండి. నేను చెప్పింది కాదు, ముఖ్యమంత్రి ఏమి ఉన్నాడా లేడా? ఈ ప్రభుత్వానికి వేగులు కూడా ఉన్నారా లేరా? వాళ్ళకి పోయి చెప్పడం లేదా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా?